అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసం హరిహర పూజకు ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు, ఆ తర్వాత చేసే దానాలు, ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కాంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తుంది. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ విషయాలన్నిటినీ విపులీకరించాడు. వాటిలో సోమవార వ్రతాన్ని, దాని శక్తిని మరింత తెలియజేశాడు వశిష్ఠుడు. ఒకసారి వశిష్ఠుడు సిద్ధాశ్రమానికి వెళుతూ మార్గమధ్యంలో జనక మహారాజును కలిశాడు. జనకుడు మహర్షిని చక్కగా ఆదరించి గౌరవించాడు. ఆ తర్వాత లోకక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జనకుడు ఓ ప్రధాన విషయాన్ని మహర్షి ముందు ప్రస్తావించాడు. ప్రజలందరికీ సులభంగా పుణ్యం వచ్చే మార్గం, అందులోనూ వినగానే పుణ్యం వచ్చే మార్గం ఏదైనా ఉంటే చెప్పమని అడిగాడు జనకుడు. అప్పుడు వశిష్ఠుడు కార్తీక మహత్యాన్ని గురించి చెప్పాడు. కార్తీక పురాణాన్ని ఎవరైనా వింటే చాలు, అది చెప్పిన వారికి విన్నవారికి పుణ్యం కలుగుతుంది అని చెప్పాడు. కార్తీక మాసంలో శుక్లపాడ్యమి మొదలుకొని మాసాంతం వరకు వ్రతాన్ని చేయాలి. ఈ మాసంలో నదీ స్నానం మరింత పుణ్యఫలాన్ని ఇస్తుంది. సూర్యోదయ సమయంలో నదిలో స్నానం చేయాలి. ఈ మాసంలో సూర్యుడు తులరాశిలో ప్రవేశించగానే భూమి మీద ఉన్న బావులు, చెరువులు, దిగుడు బావులు, చిన్న కాలువలు, నదులు లాంటి అన్ని జలాల్లోనూ శ్రీహరి నివసిస్తూ ఉంటాడు. కార్తీక వ్రతం ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు. ఉదయాన్నే స్నానం చేయడం తరువాత భక్తితో పూజలు నిర్వహించడం, అనంతరం కార్తీక పురాణ పఠనం లేదా శ్రవణం ఇలాంటి వాటితో వ్రతం నడుస్తూ ఉంటుంది. సాయంకాల సమయానికి విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి శక్తి కొద్దీ దీపాలను పెట్టి స్వామికి పూజా నైవేద్యాలను సమర్పించాలి. కార్తీక వ్రతం జరుగుతున్నప్పుడు చూసిన పుణ్యఫలమే. కార్తీక మాసంలో ప్రత్యేకంగా సోమవార వ్రతం ఉంది. ఈ వ్రతాన్ని చేసిన వారికి కైలాస నివాస అర్హత లభిస్తుందని చెప్తారు. కార్తీక సోమవారం నాడు చేసిన స్నానం, దానం, జపం అనేవి అశ్వమేధ యాగం చేసినంత ఫలాన్ని ఇస్తాయి. కార్తీక మాసంలో ఉపవాసానికి మరీ ప్రత్యేకత ఉంది. ఒంటిపూట భోజనం, రాత్రిపూట భోజనం, ఛాయానక్త భోజనం, స్నానం, తిలదానం, పూర్తి ఉపవాసం అనే 6 విధాలుగా ఉపవాస దీక్షను శక్తి కొద్దీ చేయవచ్చు. పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు ఒంటిపూట భోజనాన్ని చేయొచ్చు. ఛాయానక్త భోజనం అంటే సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగటిపూటే భుజించడం, దాదాపు సాయంత్రం 4:30 గంటల వేళ భుజించడమని అర్థం. ఇలా ఉపవాసాలేవీ ఉండలేని వారు ఉదయం పూట పూజ కాగానే పండితులకు భోజనం పెట్టి ఆ పగటిపూట తాను భోజనం చేయొచ్చు. కార్తీక మాసంలో ఈ ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకదాన్ని తప్పక ఆచరించాలి. ఈ నియమాల్లో ఏదో ఒకదాన్ని పాటిస్తూ సోమవారం నాడు శివలింగానికి అభిషేకం, పూజ చేసి రాత్రిపూట భుజించేవాడంటే శివుడికి ఎంతో ఇష్టం. ఈ వ్రత ఫలితాన్ని గురించి ఒక కథ కూడా పురాణాల్లో ఉంది. కార్తీక మాసంలో, అందులోనూ ప్రత్యేకించి సోమవారం ఆచరించిన వ్రతం ఎలాంటి వారికైనా ఎంతటి పుణ్యాన్నిస్తుందో వివరించి చెప్తుంది ఈ కర్కశ కథ. పూర్వం నిష్ఠురి అనే ఒక ఆమె ఉండేది. ఆమె ప్రవర్తన అంతా అత్యంత హేయంగానూ కర్కశంగానూ ఉండటంతో ఆమెను కర్కశ అని అంటుండేవారు. కాశ్మీర దేశానికి చెందిన ఆమె సౌరాష్ట్ర దేశస్థుడైన మిత్రశర్మ అనే మంచి వేద పండితుడిని పెళ్లాడింది. ఆమె తన దుర్మార్గ వర్తనంతో మంచివాడైన భర్తను సైతం హింసించి భోగలాలసై జీవితం గడిపి వృద్ధాప్యంలో భయంకరమైన వ్యాధి సోకి చివరిలో ఎవరూ ఆదరించేవారు లేక దీనస్థితిలో మరణించింది. పాప ఫలితంగా మరుసటి జన్మలో సునకంగా జన్మించిన ఆమెకు ఓ కార్తీక సోమవారం నాడు పగటిపూట ఎక్కడా ఆహారం దొరకలేదు. చివరకు సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవార వ్రతంలో భాగంగా ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో వ్రతం ముగించే విధానంలో భాగంగా ఆచారం ప్రకారం అన్నం ముద్దను తన ఇంటి ముంగిట ఉంచాడు. ఆహారం దొరకని ఆ శునకం ఆ అన్నం ముద్దను తినింది. వెంటనే దానికి పునర్జన్మ స్మృతికి వచ్చింది. దాంతో మానవ భాషలో వేద పండితుడికి తన గతాన్నంతటినీ చెప్పింది. అంతా తెలుసుకొని కార్తీక సోమవారం నాడు పగటిపూట అంతా ఏమీ తినకుండా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ మాత్రమే శివుడి ప్రసాదం లాంటి అన్నాన్ని తిన్న కారణంగా శునకానికి పూర్వజన్మంతా గుర్తుకు వచ్చిందని గ్రహించాడు. అదే విషయాన్ని ఆ శునకానికి చెప్పాడు.
దాంతో తనకెలాగైనా మళ్ళీ పుణ్యం లభించేలా అనుగ్రహించమంది ఆ శునకం. సోమవార వ్రతాలను చేసి పుణ్యసంపన్నుడైన ఆ పండితుడు పరోపకార దృష్టితో ఆ సోమవార ఫలాన్ని దానికి ధారపోశాడు. వెంటనే ఆ కర్కశ శునకం దేహాన్ని విడిచిపెట్టి దివ్య శరీరంతో కైలాసానికి చేరుకుంది. ఇది స్కాందపురాణం చెప్తున్న సోమవార వ్రత కథ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.